హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతిని మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీక్ మీకు నేను ఓట్స్ ఊతప్పంని పరిచయం చేశాను కదా, బాగుందా అండి? ఈ రోజు మరో కొత్త రెసిపీ, ఈజీగా స్నాక్ ఐటమ్ ని పరిచయం చేయాలనుకుంటున్నాను. స్నాక్ అనగానే ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకున్నాను, కాదండి. తక్కువ ఆయిల్లో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్ ఐటమ్ ని పరిచయం చేస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వంటింట్లోకి. చూడండి, ఇందులో నేను ఒక 2 పెద్ద కప్పుల అటుకులు తీసుకున్నాను. మనకు తగినంత కొలతలనే ఏం లేదండి, సాధారణంగా మనం వంట చేస్తున్న వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. కాస్తంత కడిగి కొంచెం వాటర్ చల్లి కాసేపు 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా కూరగాయలు తీసుకోండి. ఇందులో నేను లీఫ్ వెజిటేబుల్స్ ఇంకా వెరైటీ కూడా తీసుకోవచ్చండి. పాలకూర, మునిగాకు కూడా తీసుకోవచ్చు. అవి మెంతి కూర కూడా తీసుకోవచ్చండి. మెంతి కూర అండ్ మునిగాకు మాత్రం కాస్త కొంచెం ఆయిల్లో వేగనియండి, ఎందుకంటే పచ్చి పచ్చి వాసన ఉంటుంది. ఇలా శనగపిండిని కాస్త వేగనిస్తే కరకరలాడుతూ వస్తుందండి. ఇలా చూడండి, ఇలా అంతా ఈ ప్రాసెస్లో మనము ఈ అటుకులతోటి చేసుకోవచ్చు. అయితే అటుకుల్లో చాలా రకాలు ఉంటాయి, మీకు తెలుసు కదండి. రాగి అటుకులు, జొన్న అటుకులు కూడా వస్తున్నాయి. ఒకసారి బాగుంటాయండి, అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ముఖ్యంగా అటుకుల వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మనకు తెలుసు. అలాగే షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది. ఏంది మనకు రక్త కణాలకు ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. చాలాసేపటి వరకు ఆకలేదు. ఇది హెల్త్ బెనిఫిట్స్ దృష్ట్యా మనం అటుకుల గురించి మనం తెలుసుకోవచ్చండి. అయితే మరి ఒక సైన్స్ టాపిక్ అన్నామండి కదండి. ఏంటంటే మనకు ఈ గ్యాస్ స్టవ్ మీద కూడా మనము వంట చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో గిన్నెలకు మసి పట్టుకుంటుంది కదా. అసలు మసి ఎందుకు పడుతుందంటే, మీకు బర్నర్లో మనం ఏదైనా అంటే పొంగిన పాలు కానీ అన్నం కానీ ఏదైనా పొంగినప్పుడు ఆ బర్నర్లో ఇరుక్కుంటే అది కర్బన పదార్థం కదండి. కర్బన పదార్థం అసంపూర్తిగా మండుతుంది కాబట్టి గిన్నెలలోకి మనకి ఏంటంటే మసి అనేది ఏర్పడుతుంది. అలా మసి ఏర్పడుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ అండి. ఆ బర్నర్ల యొక్క రంధ్రాలను ఒకసారి చిన్న ఏదైనా సన్నటి పుల్ల కానీ ఏదైనా దాంతో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేసుకుంటే మీకు నెక్స్ట్ మసి అనేది పుట్టదు. బాగుంది కదండి ఐడియా. అంటే ఇది ఒక సైన్స్ టాపిక్ అండ్ హెల్త్ టాపిక్ రెండు విన్నారు. మరియు ఇక్కడ మనం తక్కువ ఆయిల్లో కూడా చేసుకుంటాము ఇప్పుడు ఇవి. అయితే ఈ షేప్లో నేను ఫింగర్ టైప్స్లో తీసుకున్నాను కదా. అలా కాకుండా వివిధ రకాలుగా తీసుకోవచ్చు. మనం రౌండ్గా తీసుకోవచ్చు, హార్ట్ షేప్లో, ఇష్టం ఉన్న షేపులలో తీసుకోవచ్చు. మనము తక్కువ ఆయిల్ తోటి, ఇక్కడ చూడండి ఎంత తక్కువ ఆయిల్ ఉపయోగించాను నేను. అంటే దీనివల్ల ఆయిల్ కూడా మిగలదు, మనకి ఎక్కువ శాతం మిగలదు. అంటే ఎక్కువ ఆయిల్ మిగిలితే పారవేయాలని నేను లాస్ట్ వంటకంలో చెప్పాను, కానీ పారవేయాలంటే మనకు ధైర్యం సరిపోదు కదా. ఇలా చూడండి, తక్కువ ఆయిల్ ఉపయోగిస్తే మనకు మిగిలేది కూడా కొంత, అది పెద్ద పారవేసినా పెద్ద నష్టం అనిపించదు. చూడండి, ఇలా కాస్త తక్కువ ఆయిల్. అయితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇలా తక్కువ ఆయిల్ తోటి చేసుకోవడమే చెప్తాను. చూడండి, ఇలా హెల్తీ స్నాక్స్ కానీ వంటకాలు కానీ నేను మీకు నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాను. మరి మీరు కామెంట్స్ రూపంలో నాకు ఈ వంటకాలు బాగున్నాయా లేదా అనేది కూడా చెప్పండి. చెప్తే నేను అంటే సరి చేసుకుంటాను. కొన్ని నాకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూశారు కదా, తక్కువ టైంలో ఈజీగా రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్ ఐటమ్. మరి దాంతోపాటు మీకు ఒక సైన్స్ టాపిక్ కూడా మీరు తెలుసుకున్నారు. బాగుందా అండి? మరి ఇంకేముందండి, ఇంకోటి మన ఛానల్లో ఐడియా, అవునా? ఐడియా ఈరోజు అంటే మీకు ఈరోజు ఒక కొత్త ఐడియా చెప్తున్నాను. ఏంటంటే మనకు ఈ వర్షాకాలం ఏంటంటే ఈగల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఈగలు వచ్చినట్టయితే అవి వాటి మనం తినే వాటి మీద వాళ్తే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మరి ఏం చేయాలంటే అంటే ఇల్లు తుడిచే నీటిలో ఒక 1-2 స్పూన్ సాల్ట్ వేయండి, ఈగలు రావండి. నెక్స్ట్ ఇంకోటి, లాస్ట్ వీక్లో నేను మీకు ఇది మునిగాకు పొడి గురించి చెప్పాను కదా. ఇంకొకటి మర్చిపోయాను, ఏంటంటే పీరియడ్ టైంలో కడుపు నొప్పి లేస్తుంది కదా, దానికి ఒక మంచి రెసిపీ అంటే ఏంటంటే ఈ మునిగాకు పొడిని గోరువెచ్చని నీళ్ళలో, అంటే మనం కషాయం చేసుకునేటప్పుడు జీలకర్రను మన ధనియాలు వేసి కషాయం చేసుకుంటాం కదా, అప్పుడు ఈ 1 స్పూన్ మునిగాకు పొడి కూడా వేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మరియు కడుపు నొప్పి కూడా ఈజీగా తగ్గిపోతుందండి, ఎంతో మంచిది. బాగుంది కదండి. మరియు అంటే ఒక కొత్త రెసిపీ మరియు సైన్స్ టాపిక్ మరియు నెక్స్ట్ ఒక ఐడియా. మరి మీరు చేయాల్సిందల్లా ఏంటి నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, మరియు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు అంటే నేను ఇంకేదైనా కొత్త వంటకాలను మీకు పరిచయం చేయాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో కూడా నాకు సలహాలు ఇవ్వచ్చండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.